సెలవులు తీసుకోవటాలు ఇవన్నీ నిత్యం. అంటే ఏంటంటే ఒకటి మనం ఇప్పటిదాకా ఏమనుకుంటున్నామంటే సాధన కానీ యోగం కానీ ఇవన్నీ మనం చేసేవి. మీరేం చేస్తున్నారు? మేమండి పూజ చేస్తున్నామండి. మీరేం చేస్తున్నారు? ధ్యానం చేస్తున్నామండి. మీరేం చేస్తున్నారు? యోగం చేస్తున్నామండి. మీరేం చేస్తున్నారు? అన్నీ చేస్తున్నాం మనం కదా. యాక్చువల్గా చెయ్యటము అనేటువంటిది ఏంటంటే క్రియాశబ్దం, క్రియాశబ్దాలు అవన్నీ. నేను చేస్తున్నాను, నేను ఉన్నాను, నేను కూర్చున్నాను, నేను లేస్తున్నాను, నేను పడుకున్నాను, నేను తింటున్నాను, ఇవన్నీ క్రియాశబ్దాలు. అలాగే ఏమంటున్నాం మనం? యోగం చేస్తున్నాను. నేను రోజు ఉంటున్నాను అంటామా? ఎందుకని అనం చెప్పండి. నేను రోజు ఉంటున్నాను ఎందుకనం? రోజు ఉంటున్నానేంటండి? నేను ఉండడానికి ఏమైనా ప్రయత్నం చేయాలా? నేను రోజు బతికుంటున్నాను, నువ్వు బతికుండడానికి ఏమైనా ప్రయత్నం చేయాలా? ఏం చేయక్కర్లేదు కదా. అప్రయత్నంగానే నువ్వు బతికుంటావు. నువ్వు తింటూ ఉన్నంతకాలం, గాలి పీల్చుకుంటూ ఉంటున్నంతకాలం నువ్వు అప్రయత్నంగానే బతికుంటావు. బతకడానికి నువ్వు ప్రత్యేకంగా చేయాల్సినటువంటివి ఏమీ లేవండి ఈ ప్రపంచంలో. అదేవిధంగా మన యోగం కూడా ఎలా మారాలి అంటే, నేను ఏ విధంగా అయితే బతికి ఉంటున్నానో నా యోగం కూడా నాతో పాటు అట్లా ఉండాలి. సర్వేషు కాలేషు అంటంలో అర్థం అది. ప్రతి క్షణంలో కూడా నేను యోగంలో భాగమైపోవాలి. ఇప్పటిదాకా ఏంటి? నాలో యోగం భాగంగా ఉంది, నాలో సాధన అనేటువంటిది భాగంగా ఉంది. ఇప్పుడు నేను చేయాల్సింది ఏంటంటే సాధనలో నా జీవితాన్ని తీసుకెళ్ళాలి, యోగంలోకి నా జీవితాన్ని తీసుకుని వెళ్ళిపోవాలి. కాబట్టి అటువంటి వాడికి ఏంటంటేనండి అడ్వాంటేజ్ ఏంటంటే, వాడు ఎక్కడన్నా ఉండనివ్వండి, వాడు అమెరికాలో ఉన్నాడా, ఇండియాలో ఉన్నాడా, అనంతపురంలో ఉన్నాడా, హైదరాబాద్లో ఉన్నాడా, బస్ స్టాండ్లో ఉన్నాడా, రైల్వే స్టేషన్లో ఉన్నాడా, ఎక్కడన్నా ఉండనివ్వండి. ఎట్లా ఉంటాడు వాడు? యోగం, యోగారూఢత్వ స్థితిలో ఉంటాడు. ప్రతి చోట ఉంటాడు, అన్ని చోట్ల ఉంటాడు, కానీ అతని స్థాయి డిఫరెంట్గా ఉంటుంది, అతని ఉనికే డిఫరెంట్గా ఉంటుంది. అట్లాంటి వాళ్ళు ఎవరది? ఎవరి గురించి చెప్తున్నారు? ఈ రెండు మార్గాల యొక్క రహస్యాన్ని తెలుసుకున్నటువంటి వాడు, మోహంలో పడనటువంటి వాడు, నిరంతరం యోగంలో ఉండేటటువంటి వాడు. చెప్పి చివరిలో ఈ టాపిక్ని కంక్లూడ్ చేస్తున్నారు చూడండి. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవా. ఇక్కడ మళ్ళీ ట్యూన్ మారింది చూడండి, ఒక్క శ్లోకం చివరిది. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవా దానేషు యత్ పుణ్య ఫలం ప్రదిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగీ పరం స్థానముపైతి చాద్యం వేదేషు యజ్ఞేషు తపస్సు చైవా దానేషు యత్ పుణ్య ఫలం ప్రదిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగీ పరం స్థానముపైతి చాద్యం వేదేషు యజ్ఞేషు తపస్సు దానేషు చ ఏవ యత్ పుణ్యఫలం ప్రదిష్టం. ఇవన్నీ చేయటం వల్ల, వేదాలను చదవటం వల్ల కదా. వేదాలను చదవటం అంటే ఏంటి? శాస్త్రజ్ఞానాన్ని పొందటం వల్ల, వేదాధ్యయనం చేయటం వల్ల, శాస్త్రం బాగా నిరంతరం అధ్యయనం చేయటం వల్ల, వేదాంతాన్ని కూడా అధ్యయనం చేయటం వల్ల వచ్చేటటువంటి యజ్ఞేషు, యజ్ఞయాగాదులు చేయటం వల్ల లభించేటటువంటి తపస్సు, తపస్సులు చేయడం వల్ల లభించేటటువంటి దానేషు చ, దాన ధర్మాధిక కార్యక్రమాలు చేయడం వల్ల లభించేటటువంటి యత్ పుణ్యం ప్రదిష్టం, ఏ పుణ్యఫలమైతే చెప్పబడుతోందో తత్ సర్వం అత్యేతి. ఈ యోగి అయినటువంటి వాడు ఎట్లాంటి వాడట? తత్సర్వం అధిష్టం, వీటినన్నింటినీ కూడా దాటి ముందుకెళ్ళిపోతాడట.
దాటి ముందుకెళ్ళిపోయి విదిత్వా యోగి పరంచ ఆద్యం స్థానం ఉపైతి. ఎలాంటి స్థానాన్ని చేరుకుంటాడట? ఆద్యం స్థానం. ఆద్యం అంటే ఏంటి? ఈ సృష్టి మొత్తానికి ఆది, మొట్టమొదట ఉన్నటువంటి ప్రథమ స్థానం ఏదైతే ఉందో ఆ స్థానాన్ని ఉపైతి, దాన్ని పొందుతాడు. కాబట్టి రెండున్నాయి, తేల్చేసుకోండి ఇప్పుడే. మీరు ఇవాళ డిసైడ్ అయిపోవాలంతే. ఏంటంటే మళ్ళా నేను అడగను, డైరెక్ట్గా పుణ్యం కావాలా మోక్షం కావాలా డిసైడ్ చేసుకోండి ఇప్పుడు. ఎందుకునో ఇటువైపు వాళ్ళు అన్నట్లు ఆడవాళ్ళే ఎక్కువ మంది మోక్షం కావాలంటున్నారు. ఎక్కడో తేడా కొడుతుంది నాకు. మగవాళ్ళందరూ ఏం మాట్లాడట్లా, ఆడవాళ్ళు మాత్రం ఏమంటున్నారు? మోక్షం కావాలి అంటారు. అంటే బాధితులు పాపం. వద్దురా బాబు మోక్షం. కొంతమంది ఏమంటారు? పుణ్యం కావాలి అంటారు. ఎందుకు చేస్తున్నావయ్యా ఈ పూజలు పునస్కారాలు ఈ శాస్త్రజ్ఞానం ఇదంతా ఎందుకు చేస్తున్నావు? ఎందుకేంటి సార్? పుణ్యం వస్తుంది సార్, పుణ్యం అంతే కదండి, పుణ్యం వస్తుంది. కాబట్టి పుణ్యం సంపాదించడానికి మార్గాలు ఉన్నాయి, మోక్షం సంపాదించడానికి మార్గాలు ఉన్నాయి. నువ్వు పుణ్యం సంపాదించాలనుకుంటే దక్షిణాయనంలోకి వెళ్ళిపో. మోక్షం సంపాదించాలి అనుకుంటే ఉత్తరాయణంలోకి వెళ్ళిపో. పుణ్యం సంపాదించాలనుకుంటే రాత్రి సెలెక్ట్ చేసుకో. మోక్షం కావాలి అంటే పగలు సెలెక్ట్ చేసుకో. పుణ్యం సంపాదించాలి అంటే అగ్ని సెలెక్ట్ చేసుకో, పొగ సెలెక్ట్ చేసుకో. మోక్షం కావాలి అంటే అగ్నిని సెలెక్ట్ చేసుకో. అంతా ఏంటంటే ఆపోజిట్, రెండు వ్యతిరేకంగా ఉండేటటువంటి దాన్ని డివైడ్ చేసేసారు మనకి. సో ఉన్నటువంటిదంతా ఈ సృష్టిలో పెట్టిందంతా కూడా భగవంతుడేనండి. దీంట్లో చెడు ఉండడానికి అవకాశం లేదు. ఇది తక్కువది, ఇది ఎక్కువది. ఇప్పుడు భగవంతుడి దగ్గర నుంచే వచ్చినటువంటి దాంట్లో ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఎలా ఉంటుందండి? ఇది మంచిది ఇది చెడ్డది అని ఎలా ఉంటుంది? మంచి చెడు రెండు భగవంతుడి దగ్గర నుంచి వచ్చినవే. మరి మంచి చెడు రెండు ఎందుకు కనిపిస్తున్నాయి? నీ దృష్టిని బట్టి నీకు మంచి చెడుగా కనిపిస్తున్నాయి. నీ దృష్టిని బట్టి ఇది ఉత్తరాయణం దక్షిణాయనంగా కనిపిస్తున్నాయి. నీ దృష్టిని బట్టి సాధనా మార్గాలు అనేటువంటివి విభజించబడ్డాయి. కాబట్టి నీకేం కావాలో సెలెక్ట్ చేసుకో, దాన్ని బట్టి నీ సాధనా మార్గం అనేటువంటిది ఉండాలి. ఇక్కడ ఏం చెప్తున్నారు? అనేక రకాలుగా మనం చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు చెప్పినటువంటి లిస్ట్ అంతా కూడా వేదాధ్యయనం చేసినప్పటికీ కూడా, లేకపోతే యజ్ఞ యాగాదులు చేస్తారు చాలామంది. రకరకాలైన యజ్ఞయాగాదుల్లో కూడా ఏంటంటేనండి చాలా రకాలు ఉన్నాయి. ఇప్పుడు కోరికతో చేసేటట్టు ఇష్టాపూర్తాలు అంటారు. ఇష్టాపూర్తాలు అనేటువంటివి యజ్ఞయాగాదుల్లో చెప్పబడిన పుత్రకామేష్టి. పుత్రకామేష్టి అంటే ఏంటి? పుత్రుడు కావాలి అని చెప్పి చేసేటటువంటిది ఇష్టి. ఇష్టి అంటే కూడా యజ్ఞం అనమాట. పుత్రుడు కావాలి అని చేసేటటువంటి ఇష్టి అనమాట. పుత్రకామేష్టి యాగం చేశారండి. ఎందుకు చేశాడయ్యా పుత్రకామేష్టి యాగం? నాకు సంతానం లేరు, పుత్ర సంతానం లేదు, నా తర్వాత నా వంశాన్ని నిలబెట్టేటటువంటి పుత్రుడు నాకు లేడు, కాబట్టి దానికోసం నేను యజ్ఞం చేశా. ఆ యజ్ఞం చేయడం వల్ల నీకేం లభిస్తుంది? పుణ్యం వస్తుంది. ఆ పుణ్య ఫలంగా నీకు ఎవరు లభిస్తారు? నీకు మంచి కొడుకునిస్తాడు భగవంతుడు. దానికోసం ఇష్టాలు. పూర్తము అన్నారు. పూర్తము అంటే ఏంటి అంటే, ఒక ఊరుంది, ఆ ఊరిలో దేవాలయం లేదు, నేను దేవాలయం కట్టించాలి అని అనుకున్నా. నా దగ్గర ఏదో కొంత డబ్బు ఉంది, ఆ డబ్బుతో నేను చిన్న దేవాలయం కట్టించాలి అని అనుకున్నా. కట్టించాలని నేను ముందు పడినప్పుడు ఏమవుతుంది? అందరూ మేము కూడా ఏదో చేయేస్తామంటారు. అప్పుడు అందరూ కలిసి ఒక దేవాలయాన్ని కట్టిస్తారు. అదేమిటి? దాంట్లో పర్సనల్ కోరిక ఏం లేదండి, సమాజానికి ఉపయోగపడేటటువంటిది అది. కాబట్టి అందరూ కలిసి ఏదో ఒక చెయ్యేసి తల్లో చెయ్యేసి మొత్తానికి ఒక దేవాలయాన్ని కట్టేస్తారు. అది మన ఊర్లో స్కూల్ లేదండి అన్నారు, అందరూ కలిసి తలో చేసి ఒక స్కూల్ కట్టిస్తారు. కాబట్టి సామాజికమైనటువంటి బాధ్యతల్ని గుర్తించి వాటిని అందరూ కలిసి నిర్వర్తించడం, అది కూడా ఒక యజ్ఞంతో సమానం అండి. దాన్ని ఏమన్నారంటే పూర్తము అన్నారు. కాబట్టి ఇష్టి ఉంటుంది, పూర్తము ఉంటుంది. వ్యక్తిగతమైనటువంటి కోరికలను తీర్చుకోవడానికి, పుణ్యాన్ని సంపాదించడానికి అవకాశం ఉంది.
సమిష్టి కోసం చేసి అందరికీ దాన ధర్మాలు అనేటువంటివి చేసి పుణ్యం సంపాదించుకునేటటువంటి అవకాశం ఉంది. దీంట్లో రెండిట్లో కూడా స్వార్థం అనేటువంటిది లేదు, రెండు ధార్మికమైనటువంటి మార్గాలే. ఇప్పుడు చెప్పినటువంటి వేదేషు యజ్ఞేషు తపస్సు జైవ దానేషు, దీంట్లో ఎక్కడన్నా అధర్మం ఉందా అండి? ఎక్కడన్నా అధర్మం గురించి చెప్పారా? దొంగదానం చెయ్యి, మర్డర్లు చెయ్యి, ఇవన్నీ ఏమైనా చెప్పారా? అబద్ధం చెప్పు ఏమైనా చెప్పారా? అన్ని ధార్మికమైనటువంటి మార్గాలే ఇవన్నీ కూడా. ఈ ధార్మిక మార్గంలో ప్రయాణించినటువంటి వాడికి లభించేటటువంటిది పుణ్యం, అమితమైనటువంటి పుణ్యం లభిస్తుంది. సార్ పుణ్యం 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 అని ఒకటే ఓదర కొడుతున్నారు సార్. అసలు ఎంతకీ పుణ్యం అంటే ఏంటి? పుణ్యం అంటే ఏంటి? దేన్ని పుణ్యము అందాం మనం, దేన్ని పాపము అని అందాం? మా పుణ్యం సంపాదించాడండి అని. పుణ్యం సంపాదించడం అంటే ఏంటి? ఎలా ఉంటుంది అది? ఆ పుణ్యం దాని రూపం ఏమన్నా ఉంటుందా? దానికి పాపాలు చేశాడండి, చెయ్యకూడని పాపాలు చేశాడండి అన్నారు. ఎక్కడుంది ఇదంతా లిస్టు? వాస్తవంగా ఏంటంటే నువ్వు పుణ్యం చేసావా పాపం చేసావా అనేటువంటి లిస్టు మన దగ్గర ఉండదండి. ఎక్కడుంటుంది ఇది? ఒకవేళ ఎవరి దగ్గర ఉంటే డేటా సెంటర్ పైన ఉంది, అక్కడ ఉంటుంది. సూపర్ కంప్యూటర్ పెట్టుకుని కూర్చుని ఉంటాడు ఆయన. ఆయన పేరేంటి? ఆయన దగ్గర ఉంటుందన్నమాట. చిత్రగుప్తుడు కూడా ఏంటంటేనండి, ఆయన కూడా పాపం ఆయన నోట్ చేసుకునేది పుణ్యం నోట్ చేసుకోడండి. ఆయన ఏం నువ్వు ఏం పుణ్యం చేసావు అనేది ఆయనకు అనవసరం. ఆయన చూసేదంతా ఏంటంటే ఏం పాపం చేసావు. ఆయనకేంటి, నువ్వు వచ్చింది నరకంలోకి తీసుకురావడం వరకు ఆయన బాధ్యత తప్ప నిన్ను స్వర్గలోకానికి పంపించే బాధ్యత పాపం ఆయనకి ఇవ్వలేదు. ఆయన అంతసేపు ఏంటంటే నువ్వు ఆర్ యూ ఎలిజిబుల్ ఫర్ నరకలోకం, నరకలోకానికి నీకు ఎంత అర్హత ఉంది అనేది చూస్తాడు ఆయన. స్వర్గలోకానికి అర్హత కాదు. కాబట్టి మనకు ఉండేటటువంటి గ్రేట్ క్వాలిఫికేషన్ ఏంటంటే నరకలోకానికి అర్హత బోళ్ళంత సంపాదించుకుంటాం. ఇక్కడ కొద్దో గొప్ప ఇట్లాంటి మంచి పనులు చేసి ధార్మికమైనటువంటి కార్యక్రమాలు చేసి ఉత్తమమైనటువంటి పుణ్యాన్ని సంపాదించి వాళ్ళందరూ కూడా ఉత్తమ లోకాలు స్వర్గాది లోకాలకు వెళ్తారు. పుణ్యలోకాలు అంటారు వాటిని. ఆ పుణ్యలోకాలకి వాళ్ళు చేరుకుంటారు. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే ఎవరైతే సర్వం అత్యేతి, దానివల్ల వచ్చేటటువంటి పుణ్యం కన్నా కూడా ఉత్తమమైనటువంటిది పొందేటటువంటి వాడు విదిత్వా ఎరిగినటువంటి యోగి పరంచ ఆద్యం స్థానముపైతి. నిజంగా చెప్తానండి, అటువంటి యోగి ఎవరైతే ఉన్నారో పరమాత్మనే తెలుసుకుని నేను మళ్ళా జన్మ ఎత్తక్కర్లేదు అనేటువంటి జ్ఞానాన్ని పొందినటువంటి యోగి ఎవరైతే ఉన్నారో వాడికి పుణ్యము లేదు పాపము లేదు, ఉత్తరాయణం లేదు దక్షిణాయనం లేదు, రాత్రి లేదు పగలు లేదు, ఈ ప్రపంచంతో సంబంధం లేదు, ఉత్తమ లోకాలతోనూ సంబంధం లేదు. ఎటువంటి స్థానాన్ని చేరుకుంటాడు? అసలు ఈ సృష్టి అనేటువంటిది ఎక్కడి నుంచి ప్రారంభమైందో. కాబట్టి ఎక్కడో ప్రారంభం అవ్వాలి, ఎక్కడో దీనికి అంతటికీ కూడా ఒక మూలం అనేటువంటిది ఉండి తీరాలి. ఆ మూలం నుంచే ఇంత పెద్ద సృష్టి వచ్చింది అని మన వేదాలు మనకి చెప్తున్నాయి, మన శాస్త్రాలు మనకి చెప్తున్నాయి. ఆ స్థానం ఏదైతే ఉందో ఆ స్థానమే. అందుకనే దానికి ఒక పేరు పెట్టాడు కదా, బీజం, అవ్యయం బీజం అన్నారు ఇంతకుముందు. మొట్టమొదటి బీజం ఏదైతే ఉందో అది నేనే అని చెప్పారు భగవద్ 7వ అధ్యాయంలో చెప్పారు మనకి. కాబట్టి ఆ ఆద్యమైనటువంటి స్థానం ఏదైతే ఉందో దాన్ని చేరుకుంటాడు అని చెప్పి ఇక్కడతోటి ఒక యోగం గురించి ఈ ఉత్తరాయణం దక్షిణాయనం రాత్రి పగలు ఇటువంటివన్నీ కూడా పరమాత్మ యొక్క ఆయన ఎన్ని రోజులు దక్షిణాయనం ఎన్ని రోజులు ఉత్తరాయణం, ఏ మార్గంలో ప్రయాణిస్తే ఏ రకమైనటువంటి లాభం కలుగుతుంది, ఇదంతా కూడా పరమాత్మ యొక్క పగలు రాత్రి అనేటువంటిది ఇదంతా కూడా చాలా కొత్తగా ఉంటుంది. మనం ఎప్పుడు వినలే ఇటువంటివన్నీ కూడా, ఎక్కడ మనకి వినడానికి అవకాశం కూడా పెద్దగా దొరకలే ఇవన్నీ. కాబట్టి ఇక్కడ కొంచెం ఏంటంటే ఇవన్నీ కూడా యోగ శాస్త్రాల్లో అక్కడక్కడ వీటి గురించి చెప్పబడ్డాయి. కాబట్టి సంక్షిప్తంగా ఇక్కడ ఏం చేశాడంటే వాటి గురించి కొద్దిగా వర్ణించి మనకు తెలియజేయడానికి ప్రయత్నం చేశాడు. ఇప్పుడు ఈ అధ్యాయం ఇక్కడితోటి పూర్తవుతుంది, పూర్తి చేద్దాం. ఓం తత్సత్ ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే
అక్షర పరబ్రహ్మ యోగో నామ అష్టమోధ్యాయః అథ నవమోధ్యాయః రాజవిద్యా రాజగుహ్యయోగః శ్రీభగవానువాచ ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్ష్యసే శుభాత్. ఎక్కడో క్రాక్ వస్తుంది వాయిస్లో, ఉన్న డిఫరెన్స్ వస్తుందా మీకు? నా వాయిస్లో క్రాక్ వస్తుంది. నా దాంట్లో ప్రాబ్లమా? చెక్. ఓకేనా? శ్రీ భగవాను వాచ 9వ అధ్యాయం ప్రవేశించాం. నవమోధ్యాయం అంటే 18 అధ్యాయాల్లో అయిపోయింది. ఇవాళకి నిన్నటికి ఎన్ని రోజులైందో తెలుసా? నేను మెసేజ్ పెట్టా, చూశారు అందరూ? నిన్నటికి 50 రోజులు పూర్తయింది యజ్ఞం. నాకేంటో నిన్నో మొన్న మొదలు పెట్టినట్టుంది. ఇప్పటికీ 8 అధ్యాయాలు పూర్తి అయిపోయింది. 9వ అధ్యాయంలోకి ప్రవేశించాం. సగం అయిపోతుంది అన్నమాట. భగవాను వాచ, ఈ అధ్యాయాన్ని భగవానుడే స్వయంగా ప్రారంభించాడు. ఏమంటున్నాడంటే, శ్రీ భగవాను వాచ, భగవానుడు ఏమంటున్నాడంటే, యత్ జ్ఞాత్వా, దేన్నైతే నువ్వు తెలుసుకున్న తర్వాత, అశుభాత్ మోక్షసే, అశుభాల నుండి మోక్షం పొందుతావో అటువంటి గుహ్యతమం విజ్ఞాన సహితం ఇదం జ్ఞానం అనసూయవేతే ప్రవక్ష్యామి. అటువంటి జ్ఞానాన్ని విజ్ఞాన సహితంగా నేను నీకు అందిస్తున్నా, ఇప్పుడు అందించబోతున్నా. ప్రవక్ష్యామి, నేను చెప్పబోతున్నా. ప్రకర్షేణ వక్ష్యామి, చక్కగా చెప్తున్నా. కాబట్టి నువ్వు జాగ్రత్తగా విను చెప్పడం. ఎందుకని చెప్తున్నా? నీకు మంచి లక్షణం ఉందయ్యో. ఏంటి ఆ లక్షణం? అనసూయవే. అనసూయ. అనసూయ అంటే అర్థం ఏంటి? అసూయ లేనటువంటి వాళ్ళు అనసూయ. అసూయ అంటే అర్థం ఏంటి? అసూయ మామూలుగా మన భాషలో అసూయ అంటే అర్థం ఏంటంటే, అవతల వాడి దగ్గర ఉందని ఏడ్చేవాడు. అవతల వాడి దగ్గర ఉంది, నా దగ్గర లేదు అని ఏడ్చేవాళ్ళు ఉంటారు కొంతమంది. దాన్ని అసూయ అంటారు. నన్ను చూస్తే వాడికి భలే అసూయ అండి. ఎందుకయ్యా అసూయ? నా దగ్గర ఏమన్నా ఉంటే ఊరిని చెప్పుకుంటూ ఉంటారు కొంతమంది, భలే అసూయ అండి. అంటే నా దగ్గర ఉంది, అవతల వాడి దగ్గర లేదు. దీంట్లో రెండు ఉన్నాయి. ఒకటేంటంటే, నా దగ్గర లేదు అని బాధపడేటటువంటి వాళ్ళు ఒక వర్గం అయితే, అవతల వాడి దగ్గర ఉంది అని ఏడ్చేవాళ్ళు ఇంకొక వర్గం. అవతల వాడి దగ్గర ఉండటం కూడా ఇష్టం ఉండదు కొంతమందికి. నా దగ్గర లేకపోతే లేకపోయిందండి, వాడి దగ్గర ఉండకూడదు. ఇటువంటి బ్యాచ్ కూడా ఉంటారనమాట. అసూయ. వాస్తవంగా ఇది మన భాషలో మనం చెప్పుకునే అసూయ. శంకరాచార్యులు వారు చెప్పినటువంటి అర్థం ఏంటంటే, అసూయ అంటే గుణేషు దోష దర్శనం. ఇది గుణేషు దోష దర్శనం. మంచిలో కూడా చెడును వెతికేటటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారండి. మంచే, అక్కడ జరుగుతున్నటువంటిది మంచే, కానీ వాడి దృష్టి చెడు దృష్టి. వాడు ఏం చేస్తాడంటే, కెలికి 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 వెతికి 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 ఏదో ఒక నెగిటివ్ పాయింట్ పట్టుకుంటాడు వాడు. ఇప్పుడు ఒక తెల్ల క్లాత్ ఉందనుకోండి, తెల్ల బట్ట ఉందనుకోండి, దాని మీద ఎక్కడన్నా ఒక చిన్న ఏదన్నా సిర మచ్చో ఏదైనా పడింది అనుకోండి, ఇంత ఉన్నటువంటి తెలుపును వాడు చూడ్డు. వాడు దేని మీద ఉంటుంది వాడి దృష్టి అంతా? ఆ చిన్న. అందుకే నేను చెప్తుంటారు చూసారా, ఇప్పుడు ఒక గ్లాస్ ఉందనుకోండి, ఆ గ్లాసులో నీళ్లు ఉన్నాయనుకోండి, సగం దాకా నీళ్లు ఉన్నాయి. కొంతమంది ఏమంటారు, అబ్బా
గ్లాసులో నీళ్లు ఉన్నాయండి, సగం దాకా ఉన్నాయి అని చక్కగా తాగేవాళ్ళు ఉంటారు. ఇంకొకడు ఏమంటాడు, అయ్యో సగమే ఉన్నాయే అంటాడు. ఏడ్చేవాడు ఉంటాడు. ఆ ఉన్నదాన్ని చక్కగా తాగి ఎంజాయ్ చేసేవాడు ఉంటాడు, లేని దాన్ని చూసి ఏడ్చేవాడు ఉంటాడు. కాబట్టి ఉన్న నీళ్లు తాగొచ్చు కదా. కొంతమంది ఉంటారు ఈ ప్రపంచంలో, ఉన్నదంతా మంచే, భగవంతుడి యొక్క సృష్టిలో చెడు ఉండడానికి అవకాశం లేదు. భగవంతుడి నుంచి వచ్చిన దాంట్లో భగవంతుడు తప్ప ఇంకెవరు ఉంటారండి? భగవంతుడు చెడా? అదృష్టం ఏంటంటే మన దేవతలు ఎవరు కూడా అండి తన్నులు తిన్నవాళ్ళు కాదు. అర్థమవుతుందని నేను చెప్పేది? తన్నులు తిని కొరడాలతో కొట్టించుకుని సిలువులు వేయించుకున్న వాళ్ళు కాదు మన దేవతలు ఎవరు కూడా. అంత హీరోలు. మొత్తం మన దేవుళ్ళందరూ అందరూ హీరోలే. శత్రువుల్ని చీల్చి చెండాడినటువంటి వాళ్ళు. శత్రువులతో తన్నించుకోలేదు మన దేవతలు ఎప్పుడు కూడా. అది మన అదృష్టం. అటువంటి మొత్తం ఇక్కడ చెప్తున్నటువంటిది అటువంటి స్థితి ఏదైతే ఉందో, ఆ భగవానుడి కోసం నువ్వు చేసేటటువంటి ప్రయత్నాలన్నీ ఏవైతే ఉన్నాయో చాలా సూక్ష్మమైనటువంటి గుహ్యతమం. పరమాత్మను నువ్వు తెలుసుకోవాలని చాలా సీక్రెట్ అది. ఇక్కడ చూడండి, ఆ పదం కూడా ఏం వాడారు? గుహ్యతమం. గుహ్యతమం అంటే, గుహ్యం అంటే ఏంటి? రహస్యం. చాలా గుహ్యంగా ఉంది. మామూలుగా గుహ అనే పదం వింటాం మనం. గుహ అంటే ఏంటి? ఎక్కడైనా కొండ గుహ అంటాం. కొండల్లో గుహలు ఉంటాయి కదా, రాళ్ల మధ్యలో గుహలు ఉంటాయి. ఆ గుహలో ఏముంటాయి? జంతువులు అవి ఉంటాయి. రాత్రిపూట వెళ్ళి అక్కడ పడుకుంటాయి, ఎవరికి కనిపించవు అవి. కాబట్టి సీక్రెట్ అనమాట. దాంట్లో ఏముందో ఎవరికి తెలియదు. ఆ గుహ అనే పదం నుంచే గుహ్యం అనే పదం కూడా వచ్చింది. సీక్రెట్, చాలా రహస్యం. అయితే ఆ గుహ్యంలో కూడా సీక్రెట్ అనే పదాన్ని కూడా ఎలా వర్ణించి చెప్పారు? గుహ్యతమం అన్నారు. అంటే సూపర్లేటివ్ డిగ్రీ వాడారనమాట. మామూలుగానే గుహ్యం అంటే రహస్యం, గుహ్యతరం అంటే చాలా రహస్యం, గుహ్యతమం అంటే అత్యంత రహస్యం. గవర్నమెంట్ ఫైల్స్ మీద కూడా రాస్తుంటారు అనమాట. టాప్ సీక్రెట్. మిలిటరీ ఫైల్స్ ఉంటాయి, టాప్ సీక్రెట్. ఇది ఎవరికి చెప్పడానికి వీల్లేదనమాట, బయట పెట్టడానికి వీల్లేదు. అవసరమైతే వాటిని కాల్ చేస్తారు కూడా, అవి ఎవరికి తెలియడానికి వీల్లేదు. అట్లాంటి టాప్ సీక్రెట్స్ ఉంటాయి. అట్లాగే ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటిది టాప్ సీక్రెట్ నీకు చెప్పబోతున్నా. ఎప్పుడైతే టాప్ సీక్రెట్ అన్నారో, ఇప్పుడు మనం కూడా అంతే కదండి. ఎప్పుడైనా కానీ ఇంకో మంచి సీక్రెట్ చెప్తుందా అన్నాడు. ఏం చెప్తాడు ఇప్పుడు? సీక్రెట్ అది చెప్తాడు. చాలా అలర్ట్గా వింటాం అనమాట. ఇప్పుడు కూడా ఏంటంటే శ్రీకృష్ణుడు నీకు రహస్యం చెప్తాను అనగానే అర్జునుడు కూడా అలర్ట్ అయిపోయాడు అనమాట. ఏదో రహస్యం చెప్పబోతున్నాడు. ఇప్పటిదాకా ఊరికి నేను అనవసరంగా నాకు లేనిపోనివన్నీ చెప్పాడు. రాత్రి అంటాడు, పగలు అంటాడు, ఉత్తరాయణం దక్షిణాయనం, బ్రహ్మగారి పగలు బ్రహ్మగారి రాత్రి ఏదో చెప్పేశాడు. దానికి నాకు పెద్ద సంబంధం ఏం లేదు, కానీ వినాల్సి వచ్చింది భగవద్గీత కాబట్టి. ఇప్పుడు అట్లా కాదు, ఏదో సీక్రెట్ చెప్తానంటున్నాడు. ఏంటా సీక్రెట్ చెప్తున్నాడు? ఇదం జ్ఞానం అనసూయవే ప్రవక్ష్యామి. ఎందుకు చెప్తున్నాను ఇప్పుడు ఈ రహస్యం నీకు అంటే, నువ్వు అసూయ లేనటువంటి వాడివి కాబట్టి. కాబట్టి ఇక్కడే మామూలుగా అండి మనకి ఎవరి మీద అండి అసూయ? ఎవరి మీద ఉంటుంది అసూయ? మన చుట్టుపక్కల ఉండేటటువంటి వాళ్ళ మీద అసూయ ఉంటుంది, మన నైబర్హుడ్ మీద మనకు అసూయ ఉంటుంది, స్నేహితుల మధ్యలో అసూయలు ఉంటాయి, బంధువుల మధ్యలో అసూయలు ఉంటాయి, తెలిసిన వాళ్ళ పట్ల అసూయలు ఉంటాయి. భగవంతుడి మీద ఏం అసూయ అండి మనకి? భగవంతుడి పట్ల అసూయ ఉంటే అసలు అది మంచి పద్ధతేనా? అది ఉండొచ్చా అసలు? అర్జునుడు ఏంటంటే వాస్తవంగా మొదటే చెప్పాడు కదా, భక్తోసిమే సఖా చేతి. ఇంతకుముందు అధ్యాయాల్లో చెప్పాడు, నువ్వు నా భక్తుడివి, నా స్నేహితుడివి, కాబట్టి నేను నీకు చెప్తున్నానయ్యా ఈ రహస్యం అంతా. కాబట్టి ఇక్కడ కూడా దాన్ని మళ్ళా నొక్కి వక్కాణిస్తున్నాడు అనమాట. నువ్వు ఎటువంటి కల్మషము లేనటువంటి మంచి హృదయం కలిగినటువంటి వాడివి కాబట్టి చెప్తున్నా, వేరే వాళ్ళకైతే నేను చెప్పను ఇది అని చెప్పడం అనమాట. ఏం చెప్తాడనేది రేపు చూద్దాము.